హరే కృష్ణ భక్తులు ఈరోజు మంగళాచరణ చేసుకొని ఈరోజు యొక్క విషయం ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో మరి పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు అడిగిన తర్వాత ఇంకేం చెప్తాడో సుఖదేవ్ గోస్వామికి మరి సుఖదేవ్ గోస్వామి దాన్ని ఎలా స్వీకరిస్తాడో మరియు దాని నుంచి మనకు ప్రభుపాల్ వారు ఇచ్చే శిక్షణలు ఏంటివి అనేవి చర్చించుకుందాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు ఎంతో శుభదినము, శ్రీమతి సీతా ఠాకురాణి జన్మదినము, ఆవిర్భావ దినము. సో ఆమె అద్వైతాచార్యుల యొక్క పత్ని, అందుకే మనం సీతాపతి అంటాం అద్వైతాచార్యుని కూడా. నితాయ్ గౌర్ సీతానాథ్ బోలేనంది. సో సీతానాథ్ అంటాం కదా, సీతానాథ్ అంటే ఎవరక్కడ అద్వైతాచార్యులు మనం అనే దాంట్లో. సో మీకు తెలుసో లేదు కొంతమందికి, అందుకే నేను మళ్ళీ మనం ప్రతిసారి క్లాస్ ఎండింగ్లో అంటాం కదా, నితాయ్ గౌర్ ప్రేమానందే, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్ అని. సో అందులో నిత్యానంద ప్రభు, గౌరాంగ ప్రభు మరియు అద్వైతాచార్యులు అంటున్నాం అనమాట, సీతానాథ్ అనేసి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతాన్ని చర్చించుకుందామంట. మనం ఇప్పుడు 2వ స్కందంలో 8వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. 8వ అధ్యాయంలో ఇప్పటివరకు మనం 23వ శ్లోకం వరకు చూసాము. సో ఈరోజు మనం 24వ శ్లోకం నుంచి చర్చించుకోబోతున్నాము. అవునా? రైట్. ఎస్, ఈరోజు 24వ శ్లోకం నుంచి 29వ శ్లోకం వరకు చూస్తాము. దాంతో ఈ యొక్క అధ్యాయం అనేది కూడా పూర్తవుతుంది. దానికి మనం ప్రయత్నిద్దామంట. అలాగే ఇందులో ఎన్నో మంచి మంచి పాయింట్స్ మనకు ప్రభుపాల్ వారు చెప్తున్నారు, అవి కూడా చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఓకే, సో మరి మనం స్టార్ట్ చేద్దామంట 24వ శ్లోకం నుంచి. సర్వమేతచ్చ భగవన్ ప్రచ్చతో మేను పూర్వశః తత్వతోర్హ్యసి ఉదాహృతం ప్రపన్నాయ మహామునే. సో ఇక్కడ ఏమంటా అంటే సర్వం, నేను ఇప్పటివరకు మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడిగాను, అన్ని ప్రశ్నలకు నాకు దయచేసి జవాబు ఇవ్వండి. అంతేకాకుండా మిమ్మల్ని నేను ఏమైనా అడగలేకపోయాను అనుకోండి, వాటిని కూడా మీరు జవాబు ఇవ్వండి. ఎందుకంటే మీరు మహాముని. అంతేకాకుండా నాకు ఎంతో ఉత్సుకత ఉంది. ప్రచ్చతో మేను పూర్వశః, సో ఏవైతే
ఇంకా నేను అడిగాను, మీరు అడగలేకపోయాను, నాకు తెలియని కూడా మీరు చెప్పేసేయండి నాకు, ఎందుకంటే నాకు ఎంతో ఉత్సుకత ఉంది నేర్చుకోవాలని. అంతేకాకుండా నేను మీకు సంపూర్ణంగా శరణాగతుడయ్యాను. ప్రపన్నాయ మహాముని, మీరు మహాముని, మీరు శ్రేష్ఠులు, మీరు చెప్పగలరు, అందుకే మిమ్మల్ని నేను శరణాగతనయ్యాను మీకు అని. సో ఇందులోంచి మనము నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఇదేనండి, ఉత్సుకత. పరీక్షిత మహారాజుకి ఎలా ఉత్సుకత ఉందనేది ఎలా నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి. నా జీవితం ఇప్పుడు ధన్యం చేసుకోవడానికి, నా జీవితం సాఫల్యం చేసుకోవడానికి, నేను ఇప్పుడు భగవద్ధామ వెళ్ళాలంటే నాకు కావాల్సిన జ్ఞానాన్ని, దాని ద్వారా నేను ఎప్పుడు భగవంతుడి చింతన చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది. దానికి కావాల్సిన విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ మనకి శుకదేవ్ గోస్వామికి అడిగారు. ఇది చాలా ముఖ్యం, ఒక శిష్యుడికి ఇలా ప్రశ్నలు అడగాలి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రపన్నాయ మహామునే, నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, కోరుకుంటున్నా అంటే నేను సంపూర్ణంగా శరణాగతుడిని, అందుకే మీరు నాకు చెప్పాలి అని. ఎందుకంటే ఇప్పుడు ఆయన శరణం తీసుకున్నాడు, మీరే నాకు దిక్కు అని. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ప్రశ్నలు అడిగే ఉద్దేశం ఏంటనే విషయం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు అడుగుతున్నాం ప్రశ్నలు? ఒకసారి కొంతమంది పాఠకుల్ని కానీ, అంటే టీచర్లను కానీ, గురువులను కానీ ప్రశ్నలు ఎందుకు అడుగుతారంటే, ఒకసారి శిష్యులు సరైన ఉద్దేశం ఉండదు వాళ్ళకి. నా యొక్క ప్రతిభను ప్రదర్శించుకోవడం కోసం, నేను ఎంత తెలివైన చూపిస్తాను అందరికీ, ఎలాంటి ప్రశ్నలు అడగలను నేను, లేకపోతే అసలు నా గురువుకి ఏమైనా తెలుసా, టెస్ట్ చేద్దాంలే, గురువునే కొద్దిగా టెస్ట్ చేద్దాం, లేకపోతే ఏదో సరదాగా తెలుసుకుందాం. కొంతమందికి ఉత్సుకత ఉంటుందన్నమాట అన్నీ తెలుసుకోవాలనేసి. ఇక్కడ వీళ్ళ దగ్గర గురించి ఇన్ఫర్మేషన్ అంటే డేటా అన్ని దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయడం అంతే. అచ్చా అక్కడేం చెప్తున్నాడు, న్యూస్ పేపర్లో ఏమొచ్చింది, న్యూస్ ఏంటి, బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు కావాలన్నమాట. అలాగే భాగవతం కూడా ఒక విషయం అనమాట. భాగవతం గురించి అలా తెలుసుకోవాలి మనం, అంటే భగవంతుడి గురించి చెప్తూ ఉండండి, అలా అన్ని ఇన్ఫర్మేషన్ నాకు కావాలంతే. అలా ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకోవడం అదొక హాబీ నాది. ఇలా ఉద్దేశంతో అడుగుతున్నారా మరి? సో ఉద్దేశం అనేది క్లియర్గా ఉండాలి. అంటే ఇక్కడ ఉద్దేశం ఇక్కడ అడిగినప్పుడు నాకు సమాధానం ఎందుకు చెప్పవలసిందంటే, ఎందుకంటే మీకు నేను సంపూర్ణంగా శరణాగతున్నాయని, ప్రపన్నాయ అని. సో మరి శరణాగతి అవ్వడం అంటే ఏంటి, మనం ఎలా తెలుసుకోవడం? నేను శరణాగతి అని ఎలా తెలుస్తుంది ప్రభుజీ నాకు అంటే, చాలా సింపుల్ అండి. మనము ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం అడుగుతున్నాం గురువుల్ని ప్రశ్నలు, ఇక్కడ పరీక్షిత మహారాజు ఏదైతే అడుగుతున్నాడో దాని ప్రకారం ఆయన ఆ ప్రశ్నల్ని ఆన్సర్ని స్వీకరించడం అంటే దాన్ని పాటించడం. అసలు శ్రవణం అంటే అది. శ్రవణం అంటే ఓన్లీ వినడంతో సరిపోదు, అక్కడ శ్రవణం అనే కార్యం అనేది ముగిసిపోదు. అది వినడం అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం మన జీవితంలో ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని తద్వారా మనం భక్తిలో ప్రగతి చెందడం. అలా మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని భక్తిలో ఎప్పుడైతే కొద్దిగా ప్రగతి చెందుతామో దాంతో మీకు కొంచెం సాక్షాత్కారం అవుతుంది, రియలైజేషన్. దాంతో మీకు ఇంకా ఆ విజ్ఞానం అనేది పెరుగుతుంది. మీకు ఇప్పుడు అనుభవంతో, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకున్న అనుభవంతో మీ భక్తిలో పురోగతి చెందడంతో పాటు మీకు దానికి సంబంధించిన ఏ విజ్ఞానం అయితే అందిందో, ఏ అనుభవం అయితే అందిందో దాన్ని ఇంకొకరికి పంచడం అన్నమాట. సో ఇది మొత్తం ప్రాసెస్. సో కొంతమంది ఏం చేస్తారంటే వింటూ ఉంటారు కానీ ఏది అప్లై చేయరు. అన్నీ తెలుసు, మీరు ఏది అడిగినా తెలుసు అంటారు, కానీ మరి ఏం పాటిస్తున్నారు ప్రభుజీ అంటే, లేదు మాకు టైం లేదు, మాకు బిజీగా ఉన్నాం, మరి అలా అన్నమాట. అంటే వాళ్ళకి సరైన యాటిట్యూడ్ అంటే చేతన, సరైన దృష్టికోణం లేదన్నమాట. అంటే మనం ప్రశ్నలు అడిగినా కానీ, భాగవతం చదివినా కానీ, శ్రవణం చేస్తున్నా మన యాటిట్యూడ్ ఏంటంటే, మన యొక్క చేతన ఎలా ఉండాలంటే, మనం దీని ద్వారా మనం భక్తిలో మనం పురోగతి ఎలా చెందగలం అనే విషయాన్ని ఆలోచించాలన్నమాట. అప్పుడు మనకు అది ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నమాట. దాన్ని శరణాగతి అంటాం ఒక విధంగా చెప్పాలంటే, దానికి ఒక అర్థం. సో ఇక్కడ ఆ విషయాలు కూడా కొద్దిగా చెప్పారు మనకి ప్రభుపాల్ వారు. సో అందుకనే మనం అలా ఆత్మ సాక్షాత్కారం కోసం మనం భక్తిలో పురోగతి చెందుకోవడం కోసం మనం ప్రశ్నలు అడగాలి. అంతేగాని ఏదో సరదాగానో, లేకపోతే మన ప్రతిభను ప్రదర్శించుకోవడం కోసమో, లేకపోతే గురువుల్ని చిన్న చూపు అంటే తక్కువ చేయడం కోసమో, వాళ్ళని కొంచెం ఎగతాళి చేయడం కోసమో, అలాంటి విషయాల కోసం కాదనమాట. ఎందుకంటే ఇవాళ రేపు బయట మీరు చూసే ఉంటారు కదా, ఇప్పుడు గురువు శిష్య యొక్క రిలేషన్షిప్ స్కూళ్ళల్లో, కాలేజీలో చాలా తారుమారు అయిపోయిందనమాట. ఎందుకంటే ఆ స్కూల్లో వెళ్ళే పిల్లవాడు అనుకుంటాడు, నేను కొనుక్కున్నాను టీచర్ని ఫీజు కట్టేసి, సో నేను ఇది చెప్తే అది వినాల్సిందే, అలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు తర్వాత భక్తి మార్గంలో వచ్చినప్పుడు కూడా నేను చూశాను కదా, ఇవాళ రేపు జనరేషన్లో
వాళ్ళు అదే యాటిట్యూడ్ కొంచెం ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ యాటిట్యూడ్ మన పూర్వ జనరేషన్ ఉన్న పెద్దవాళ్ళ పట్ల కానీ, టీచర్స్ పట్ల కానీ, గురువుల పట్ల కానీ ఉన్న రెస్పెక్ట్ ఇవాళ జనరేషన్కి లేదు అన్ఫార్చునేట్లీ. సో ఎందుకంటే బయట మొత్తం సిస్టమ్ అంతా చెడిపోయింది కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అందుకే మనము ఇక్కడ భాగవతం నుంచి నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు నుంచి ఆయన యొక్క బిహేవియర్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇలా పరీక్షిత్ మహారాజు ఇక్కడేం డిమాండ్ చేయట్లేదు, ఆయన అడుగుతున్నాడు, నాకు వీలైతే మీరు నాకు దయచేసి మీరు నాకు ఇవి చెప్పండి. ఎందుకు ఇంకా మనకు చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్ ఏమని, అత్ర ప్రమాణం హి భవాన్ పరమేష్టీయతాత్మభుః అపరే చానుతిష్టంతి పూర్వేషాం పూర్వజైకృతం. ఎందుకంటే మీరు ఇంకా పొగుడుతున్నాడు కూడా పరీక్షిత్ మహారాజ్, మిమ్మల్ని ఎందుకు నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు మహాముని అంటే మీరు ఆ బ్రహ్మదేవుడితో సమానం. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు ఏ జ్ఞానాన్ని అయితే భగవంతుడి నుంచి స్వయంగా పొందాడో ఆ జ్ఞానాన్ని పరంపరలో మీరు ఆ జ్ఞానాన్ని మీరు నాకు అలాగే ఇస్తున్నారు కనుక మీ దగ్గర నుంచి విన్నా ఆ బ్రహ్మదేవుడి నుంచి దగ్గర విన్నా నాకు ఇప్పుడు ఒకటే సమానం. ఇది పరంపర యొక్క గొప్పతనం. ఈ విషయాన్ని కూడా మనకి ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ తెలియజేస్తున్నాడు అనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడికి వచ్చిన జ్ఞానం భగవంతుడి నుంచి బ్రహ్మదేవుడు ఆయన తన పుత్రుడు ఇంకా మరియు శిష్యుడు ఆయన నారదునికి ఇస్తే నారదుని ద్వారా వ్యాసదేవులకు వస్తుంది, వ్యాసదేవుల ద్వారా శుకదేవ్ గోస్వామి నేర్చుకున్నాడు. అదే పరంపరలో ఆయన అదే జ్ఞానాన్ని ఇస్తున్నారు. మనం చూసాం ఇప్పటివరకు శుకదేవ్ గోస్వామి ఏ విషయాలు చెప్పినా ఆయన పరంపరలో విన్న విషయాలు అలాగే ప్రస్తుతం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని కూడా చెప్పబోతున్నాడు. నెక్స్ట్ అధ్యాయంలో స్టార్ట్ అయ్యేది అదే. మరి బ్రహ్మదేవుడికి ఎప్పుడు భగవంతుడు ఎలా చెప్పాడు, ఏ సందర్భంలో ఈ భాగవతం అనేది భగవంతుడు బ్రహ్మదేవుడికి 4 శ్లోకాల్లో చెప్పాడు. దాన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. 4 బీజ శ్లోకాలు భగవంతుడు బ్రహ్మదేవుడికి 4 శ్లోకాల్లో చెప్పి దీన్ని విస్తరించి అందరికీ ఇంకా నువ్వు ప్రచారం చేయి మీ పరంపరలో అని చెప్తాడన్నమాట. అదేవిధంగా బ్రహ్మదేవుడు దాన్ని విస్తరించి ఆ జ్ఞానాన్ని నారదుని ద్వారా వ్యాసదేవులు దాన్ని ఈ భాగవతం రూపంలో రచించారు. సో అదే శుకదేవ్ గోస్వామికి నేర్పారు, అదే శుకదేవ్ గోస్వామికి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్కి. అందుకే ఆయన బ్రహ్మదేవుడితో సమానం అని ఇక్కడ ఆ విధంగా దాన్ని ప్రతినిధిత్వం అంటే పరంపరలో మనం చెప్పడం, పరంపరలో మనం ఎందుకు వినాలి అంటామంటే ఇదే కారణం. పరంపరలో మనం తెలుసుకునే జ్ఞానం ఏంటంటే ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా అనేవారు, నేను పోస్ట్ మ్యాన్ లాగా, నేను పోస్ట్ మ్యాన్ని, నా గొప్పతనం ఏం లేదు. పోస్ట్ మ్యాన్ ఎలాగైతే మీకు ఇవాళ రేపు పోస్ట్ మ్యాన్ అంటే ఏమంటాం, పోస్ట్ మ్యాన్ మీరు చూడరేమో ఎందుకంటే ఇప్పుడు లెటర్స్ ఎవరు యూజ్ చేయట్లేదు, పర్వాలేదు ఆయన కొరియర్ అనుకోండి. సో పోస్ట్ మ్యాను ఎలాగైతే తనకు వచ్చిన సందేశాన్ని యాజ్ ఇట్ ఈస్ మీకు ఇచ్చేస్తాడు. సో ఆయన పని ఏంటంటే ఆయన ఇక్కడ నుంచి పైన ఎవరో అధికారి నుంచి ఆయనకు వస్తుంది, ఇక్కడే ఆయనకు అందజేయమనేసి ఆ పత్రాన్ని మీకు అందజేసేస్తాడు. సో అలా అంటే ఇది ప్రభుపాల్ ద్వారా శుద్ధ భక్తులు, కానీ ఆయన నమ్రత భావనతో అలా అంటున్నారు, నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ లాంటి ఆయన. సో ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా నుంచి మనం నేర్చుకుంటున్నాం. సో పరంపర అంటే అలా అనమాట, మనం జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞానాన్ని భగవంతుడి నుంచి వచ్చే జ్ఞానాన్ని మనం అందిస్తున్నాం అంతే. ఇందులో మన బుద్ధి తెలివితేటలో మనం ఉపయోగించి మన జ్ఞానాన్ని సృష్టించట్లేదు. ఇక్కడ మన బుద్ధి తెలివితేటలు ఎక్కడ ఉపయోగించాలంటే ప్రభుపాల్ ద్వారా ముందుగానే రాస్తారు ఫస్ట్ క్యాంటోలోనే. అక్కడ ఏం రాశారంటే మీరు ఈ జ్ఞానాన్ని ప్రజలకి బాగా అర్థమయ్యే విధంగా దీన్ని చెప్పడానికి ప్రయత్నించండి. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా బాగా అర్థమయ్యే విధంగా, ఎవరికైనా సామాన్యులకైనా అర్థమయ్యే విధంగా మీరు జ్ఞానాన్ని ప్రస్తుతం చేయండి. ఇది మనం చేయవలసిన పద్ధతి. మన బుద్ధిని ఉపయోగించి ఏ జ్ఞానాన్ని అయితే మనకు దక్కిందో పరంపరలో అదే జ్ఞానాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం, తెలియచేయడం, అది అందుకే పరంపర అన్నమాట. అందుకే గురువులు ఉండేది. అంతేగాని మనం కొత్త జ్ఞానాన్ని తయారు చేసి కొత్త జ్ఞానాన్ని సృష్టించి వేరే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. దానికి మనం తెలివితేటలు ఉపయోగించకూడదు, అది తప్పు. అలా ఉపయోగించేస్తే మరి వాళ్ళ పరంపరలో లేనట్టు. అలా చాలామంది విద్వానులు ఉన్నారు. కొంతమందికి నచ్చదు, ఏంటిది మనము మన పరంపరలో చెప్పిందే వినేసి చెప్పేయాలా, ఇందులో మన గొప్పతనం ఏంటి, నేను చాలా గొప్ప మేధావిని, నేను సపరేట్గా నేను చదువుకుంటాను, నేనే రీసెర్చ్ చేసుకుంటాను, నేనే పరిశోధన చేసుకుంటాను, నేను ఒక సిద్ధాంతాన్ని తయారు చేస్తాను, నా సిద్ధాంతాన్ని నేను ప్రచారం చేసుకుంటాను, నేను నా పరంపరని క్రియేట్ చేసుకుంటానని కొంతమంది ఉంటారు. అలాంటి వారిని ఇక్కడ అందుకని అలా ఒక ముఖ్యమైన, ఇది కొత్తగా ఈరోజుతే కదా, అలాంటి వాళ్ళు మనుషులు ముందు నుంచి ఉన్నారు, ముందు కాలం నుంచే. ఏదో ఈరోజు మనుషులే కాదు, ఈరోజు వాళ్ళు వేరు పేర్లతో, సైంటిస్టుల పేర్లతో, వేరే మెంటల్ స్పెక్యులేటర్స్ జ్ఞానుల పేర్లతో చలామణి అవుతుండొచ్చు, వేరే రకరకాల గురువుల పేరుతో. కానీ
మనకి ఇది ముందు కాలం నుంచే ఉంది. ఇక్కడ మనకి తాత్పర్యంలో ఇస్తున్నారు ఏమని, గౌతమ, కన్నడ, జైమిని, కపిల, అష్టవక్ర, పతాంజలి ఇలాంటి చాలామంది ఋషులు మునులు ఉన్నారు. కానీ వీరేంటంటే ఇలా మన పరంపర ద్వారా జ్ఞానాన్ని ఎలా ఉందో అలా స్వీకరించేసి ప్రజలకు తెలియచేయడం అనేది వాళ్ళ లక్ష్యం కాదు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే మేము చదువుకుంటాం, మా ఇష్టం, మాకు ఎవరు అవసరం లేదు, మేము చదువుకొని మాకు చాలా మేధావి, మేము చాలా తెలివి ఉంది, మేము అర్థం చేసుకుంటాం అని వీళ్ళు వాళ్ళంతకు వాళ్ళే వేదాలని చదివి పరిశోధనలు చేసి వాళ్ళ విశ్లేషణ చేసి వాళ్ళ ఒక సిద్ధాంతాలని తయారు చేసుకున్నారు. సో వాళ్ళ యొక్క ఎంతో మేధావులు కనుక దాన్ని ఆ తర్క వితర్క ఆ జ్ఞానాన్ని ప్రజెంట్ చేయడంలో లాజికల్గా ఎంతో ఆకర్షణీయంగా వాళ్ళు చెప్పగలిగారు, రాయగలిగారు పుస్తకాలు. అందుకే కొంతమంది వాళ్ళ పుస్తకాలు చదివి అంటే అట్రాక్ట్ కూడా అవ్వచ్చు, అరే చాలా బాగా వీళ్ళు రాశారు బుక్స్ అని, చాలా మేధావులు, మరి వాళ్ళ దగ్గర నుంచి మనం జ్ఞానం తీసుకోకూడదా అని. కానీ ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మన ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన విషయాల్లో కూడా కొన్ని కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మూలం వచ్చేసి ఆ వేదాల్లోంచే తీసుకుంటున్నారు కదా. లేకపోతే ఏదో వాళ్ళు చేసే పరిశోధనలో కొంచెం వేదాల నుంచి ఉండే జ్ఞానాన్ని ఎలా స్వీకరిస్తున్నారు కాబట్టి కొన్ని వాళ్ళు చేసే పరిశోధనలో కొన్ని కరెక్ట్ ఉండొచ్చు. కానీ గ్యారంటీ లేదు అంతా 100% పర్ఫెక్ట్ కరెక్ట్ అనేసి. అందులో ఎన్నో లోపాలు ఉండొచ్చు. ఎందుకు లోపాలు ఉంటాయి, ఉండడమే కాదు, ఎందుకు అంటే వాళ్ళ యొక్క మనిషి ఎవరైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాడంటే ఆయన శుద్ధమైన జీవి కాదు. శుద్ధాత్మ అయితే భగవద్ధామంలో ఉంటాడు, ఇక్కడ ఎందుకు ఉంటాడు? అవునా, తెలివి ఉండొచ్చు కానీ శుద్ధత లేదు కనుక. ఇంకా అంతేకాకుండా మనకి 4 లోపాలు ఉంటాయి, మనం ముందే చూసామా, ప్రతి మనిషికి 4 లోపాలు ఉంటాయి. అలాగే ఈ వ్యక్తి ఎంత పెద్ద ముని అయినా ఆయనకి 4 లోపాలు ఉంటాయి. సో ఆ లోపాలు ఉన్నాయి కనుక అంటే ఆయన యొక్క మైండ్ ఎంత బుద్ధి ఉన్నా అది ఇంపర్ఫెక్ట్. అందుకనే అతని నుంచి వచ్చే జ్ఞానం, అతను రాసే సిద్ధాంతంలో ఏవో లోపాలు అనేది తప్పకుండా ఉంటాయన్నమాట. అందుకే మనము వాటిని స్వీకరించం. అదే గొప్పతనం. పరంపరలో నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత ఎందుకు అంటే ఇదే. సో మనం అంటే నాకన్నా పెద్ద మేధా ఉండొచ్చు, ఆ యొక్క వ్యక్తి పరంపరలో లేడు, అతను తన సొంత సిద్ధాంతాన్ని తయారు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నాడు. భగవంతుడు అంటే ఎవరు, కర్మ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, జీవిత లక్ష్యం అంటే ఏమిటి అనేది తన సిద్ధాంతం ప్రకారం అతను ప్రచారం చేసుకుంటున్నాడు. అతను నాకన్నా బాగా ప్రచారం చేయగలడు, నాకంత తెలివితేటలు లేవు, కానీ అతను చేసేది మాత్రం కరెక్ట్ అని గ్యారంటీ లేదు. నేను ఇక్కడ చెప్పేది మాత్రం కరెక్ట్ అని గ్యారంటీ. ఎందుకు, ఎలా మీరు అంత తెలివి లేదంటున్నారు, మరి ఎలా మీరు కరెక్ట్ చెప్తున్నారంటే మనం ఏం చేసేది లేదు, ఇక్కడ ఉన్నట్టుగా చెప్తున్నాం అంతే. మనం పరంపరలో రిసీవ్ చేసుకుంది చెప్తున్నాం. ఒక్కొక్కసారి కొంతమందికి అంత అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోతే అది ఇంకో విషయం, కానీ జ్ఞానం మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఇది అందుకే ఈ జ్ఞానాన్ని, వేదిక జ్ఞానాన్ని అపౌరుషేయ అన్నారు. అపౌరుషేయ అంటే ఒక పురుషుడు రచించిన జ్ఞానం కాదు, ఇది భగవంతుడి నుంచి డైరెక్ట్గా వస్తున్న జ్ఞానం. భగవంతుడి నుంచి వచ్చిన ఆ జ్ఞానాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రజెంట్ చేస్తున్నాం. సో మనం మనం తెలివి ఎక్కడ ఉపయోగించాలంటే ముందు చెప్పాను కదా, ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. మన ఆచార్యులు, మన ప్రభుపాదుల వారు కూడా సందర్భ అనుసారంగా ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి విషయాలు, ఎలాంటి ఎగ్జాంపుల్స్, ఎలాంటి ఉదాహరణలు కానీ, లేకపోతే ఇప్పుడు ప్రభుపాదుల వారు లెక్చర్స్ ఇచ్చేటప్పుడు చాలా సమాజంలో అప్పుడు జరిగే ఇన్సిడెంట్స్, అప్పుడులో జరిగే కరెంట్ అఫైర్స్, ఆ సమయంలో జరిగే సంఘటనలు, ఆ సమయంలో జరిగే సందర్భాల అనుసారంగా వాళ్ళ మెదడుకి ఎలా ఈ యొక్క జ్ఞానాన్ని చెబితే అర్థమవుతుందో దాని తగ్గట్టుగా ఆయన కొన్ని ఉదాహరణలు చెబుతూ ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అర్థమయ్యే భాషలో, ఇప్పుడు వాళ్ళకి సంస్కృతం రాదు, వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాలి, సో వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తున్నాడు. అలాగే వాళ్ళకు ఉదాహరణలు, సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు రథయాత్ర ఉందనుకోండి, మనం రథం అంటాం, రథం అంటే మరి ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థం కాదు, అందుకే కార్ అని చెప్పేస్తారు. లేకపోతే సో కార్ ఫెస్టివల్ అంటారు, రథయాత్ర ఉత్సవం అంటే కార్ ఫెస్టివల్ అంటారు. ఎంతమంటే వాళ్ళకి అర్థం కాదు. మరి అంటే జస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను నేను. చారియట్ అని కూడా చెప్పారు కొన్ని చోట్ల కార్ అని కూడా చెప్పారు వాళ్ళకి అర్థం కాకపోతే. సో మెయిన్ ఏంటంటే అలా జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే అది మనం చేయాల్సిన కార్యం. అక్కడ మనం తెలివి ఉపయోగించాలి. అంతేగాని మనము అరే ఇందులో భాగవతంలో ఇది రాసింది, ఇది సరే, ఇది కరెక్టా, మనం ఆలోచిద్దాం, నేను కనుక్కుంటాను ఇది కరెక్టో కాదు, నేను ఆలోచించి నేను ఫైండ్ అవుట్ చేస్తాను, అది కాదు మనం చేయాల్సింది. ఇందులో ఉన్నాయి అన్నీ కరెక్టే, మనకు చెప్పింది పరంపరలో అంతా కరెక్టే, దాన్ని మనం అర్థం చేసుకొని మనం జీవితంలో ఉపయోగించుకొని దానికి ఇంకొకరికి అర్థమయ్యే చెప్పేదే పరంపర. అందుకే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో అలా ఇదే ముఖ్యమైన డిఫరెన్స్. 6 సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఈ 6 మంది చాలా ఫేమస్ ఫిలాసఫర్స్ అనమాట. 4 మిస్టేక్స్ ఏమని అడుగుతున్నారు, మనం ముందుకు చర్చించుకున్నామండి, స్టార్టింగ్ సెషన్స్లో చెప్తాం భగవద్గీతలో కూడా. సో
4 డిఫెక్ట్స్. మీరు ఏదైనా ఒకవేళ మీరు మధ్యలోంచి జాయిన్ అయ్యి ఉంటే క్లాసెస్లో మాకు, మీరు ఫస్ట్ నుంచి నేను భగవద్గీత క్లాసెస్ ఇచ్చాను, మీరు స్టార్టింగ్ నుంచి అన్ని భగవద్గీత, ఎవరైనా సరే ఇక్కడ మీరు ఉన్నవారు, కొంతమంది మధ్యలో కూడా జాయిన్ అయిన వారు ఉంటారు. భగవద్గీతని మీరు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ శ్లోకం నుంచి నేను అన్ని ఇంట్రొడక్షన్ నుంచి చెప్పుకుంటూ మొత్తం అన్ని శ్లోకాలు డిస్కస్ చేశాను. మీరు భగవద్గీత జ్ఞానం అనేది బేసిక్ అనమాట. అది మీరు తెలుసుకుంటే తర్వాత మీరు భాగవతం అనేది ఇంకా బాగా అర్థం చేసుకోగలరు. తర్వాత భాగవతం కూడా మీరు స్టార్టింగ్ నుంచి రండి, ఎందుకంటే నేను సిస్టమేటిక్గా ప్రభుపాల్ గారు ఎలా చెప్పారో అలా చెప్పుకుంటూ వస్తున్నాను. సో మనం సిస్టమేటిక్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. 4 లోపాలు ఏంటంటే ప్రతి మనిషికి 4 లోపాలు ఉంటాయి. టెండెన్సీ, ఫస్ట్ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అంటే మనం కళ్ళు చెవులు అన్నిటికీ ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. మనం అన్నీ చూడలేము చెవులతో కళ్ళతో. అంటే మీరు ఇప్పుడు మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పోతుందండి, నేను అందుకే చెప్పలేను. మీరు ఎవరిని అడిగినా చెప్పగలుగుతారు, సీనియర్ డివోటీస్ కానీ ఎవరైనా భక్తులు. ఇక్కడ మీరు ఎవరైనా మెసేజ్లో టైప్ చేయగలరా 4 లోపాలు అవన్నీ? బేసికలీ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, టెండెన్సీ టు కమిట్ మిస్టేక్స్, గెటింగ్ ఇల్యూజన్, ఇంకొకటి మనకి టెండెన్సీ టు చీట్. ఇవి 4 అనమాట లోపాలు. సో వీటి గురించి నేను సపరేట్గా చర్చించాను ముందు ఎప్పుడు, అప్పుడు చూసుకోండి మీరు. వేరే వాళ్ళు ఎవరైనా టైప్ చేసి పెట్టవచ్చు, కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది తెలుగులో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ, అందుకనే మనము ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఇక్కడ అందరికి ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి. అందుకనే ప్రభుపాల్ ద్వారా అంటున్నారు వాళ్ళ మైండ్ కూడా ఇంపర్ఫెక్ట్. అలా ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, ఇంపర్ఫెక్ట్ మైండ్ ద్వారా వచ్చే జ్ఞానంలో ఇంపర్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి. అందుకే మనము ఏదో తెలివైన వాడు కదా చెప్తున్నాడు కదా అని గమ్మున మనం స్వీకరించుకోకూడదు. అతను చెప్పే ఆ జ్ఞానం మరి పరంపరలో వస్తుందా లేదా అనే విషయాన్ని గమనించాలి. ఫస్ట్ థింగ్ మీరు అది చెక్ చేయాలి. ఎవరైనా వచ్చి ఏవో వస్తారు, చాలామంది నా దగ్గర ప్రశ్నలు తీసుకొస్తారు, ప్రభుజీ అతను ఇలా అంటున్నాడు ప్రభుజీ, మరి అది కరెక్టా తప్ప? ముందు ఎవడో చెప్తున్నాడు కదా, ఫస్ట్ అతను నువ్వు ప్రశ్నించాలి. ఏమని? నువ్వు చెప్పే విషయం ఆధారం ఏంటి? మరి నువ్వు చెప్తున్న జ్ఞానం నీకు పరంపరలో వచ్చిందా? ఫస్ట్ అతను పరంపరలోంచి నేర్చుకోవట్లేదు. ఇంకోటి శాస్త్రాల ఆధారం లేదు దానికి, గురు సాధన శాస్త్రాల ఆధారం లేనప్పుడు అలాంటి విషయాల గురించి మనం వాదించుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆ జ్ఞానం పర్ఫెక్ట్ ఉండదు, దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. సో మనం అందుకనే జ్ఞానాన్ని ఫస్ట్ సరైన సోర్స్ నుంచి మనం స్వీకరించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు టీవీల్లో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ పుస్తకాలు ఉంటాయి బయట. ఇప్పుడు అష్టవక్ర ఒక ముని ఇక్కడ చెప్పారా, ఈయన కూడా పరంపరలో వెళ్ళాడని రాశారు ఇక్కడ, మన పరంపరలో లేడు. మరి అష్టవక్ర గీత అని కూడా ఉంటుంది మార్కెట్లో, మీకు అష్టవక్ర గీత దొరుకుతుంది. కొంతమంది గీత అంటే ఏదైనా గీత ఒకటే అనుకుంటారు, భగవద్గీత ఏంటి, అష్టవక్ర గీత ఏంటి, అన్నీ ఒకటే అనుకుంటారు. కానీ కాలదా, అష్టవక్ర గీత ఆయన సిద్ధాంతం, అది భగవద్గీత అనేది భగవంతుడు ఇచ్చిన సిద్ధాంతం. సో భగవద్గీత మనం చదువుకోవాలి. అన్నీ ఒకటే కాదు, అన్ని గీత ఒకటే కాదు. ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఒకతను రాశాడు, మై గీత అని రాశాడు అతను. మై గీత అంటే నా గీత అని తెలుగులో. అవునా, మై గీత ఏంటి? అది చాలా ఫేమస్ అయిపోయింది పుస్తకం. గీత చదవాలి అందరికీ, భగవద్గీత అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. గీత అంటే ఏదైనా ఒకటే. మూర్ఖులు కదా, అమాయకులు ప్రజలు, వాళ్ళు అజ్ఞానులు కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు అన్ని గీత ఒకటే కదా అని. కాదలా. సో అలా మై గీత చదివేసుకొని వాడు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాడు ఆ గీత అంటే ఏదండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు బాగా రాయగలరు, మంచి రైటర్స్, మంచిగా చెప్పగలరు. సో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. కొన్ని ప్రజలు అమాయకులు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు సరిగ్గా ఏదో వాళ్ళు బాగా ఆకర్షణీయంగా ప్రజెంట్ చేస్తున్నారు కదా అని దానికి ఆకర్షితం అయిపోతున్నారు, దాన్ని నమ్మేస్తున్నారు, మూర్ఖులు అయిపోతున్నారు. కొంచెం తెలివి ఉపయోగించాలి. వాళ్ళు చెప్పే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ మెదడులోంచి వస్తుందా లేకపోతే పరంపరలోంచి వస్తుందా, అది చాలా ముఖ్యమైనది. అది ఎంత చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, చదవడానికి కానీ, వినడానికి కానీ, చూడడానికి కానీ, ఫస్ట్ ఆ జ్ఞానం పరంపరలో వస్తుందా లేదనే విషయాన్ని మనం గమనించాలి. అక్కడ మన తెలివిని ఉపయోగించాలి. ఇంకేం చెప్పారు? మాయామోహం ఏంటి? ఓకే. వన్ మోర్ ఈజ్ పాపులర్ యాజ్ త్రిత సిద్ధాంత గీత. నేను వినలేదండి, మేబీ ఉండొచ్చు. అలా ఒక్కొక్కరు వాళ్ళ గీత రాసుకుంటూ ఉంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం భగవద్గీత చదవాలి. భగవంతుడు ఇచ్చింది భగవద్గీత. సో అలా వేరే రకరకాల గీతలు ఉండొచ్చు. ఇంకొకటి మనకు భాగవతంలో కూడా ఉద్ధవ్ గీత వస్తుంది. అదేంటే అది కూడా భగవంతుడు కృష్ణుడు ఉద్ధవ్కి చెప్పాడు, అది ఉద్ధవ్ గీత. కానీ అది భగవంతుడు కృష్ణుడే చెప్పాడు. సో ఇవన్నీ ప్రామాణికమైన అన్నమాట శాస్త్రాలు. సో మనం ఈ పరంపరలో నేర్చుకోవచ్చు అనమాట. ఫ్యూచర్లో అది కూడా మనం చదువుకుంటాము. సో మళ్ళీ మనకు టైం అయిపోతుంది, ముందుకెళ్దామంట. అందుకే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారంట, నో వన్ క్యాన్ బి ఇండిపెండెంట్ ఎక్సెప్ట్ నారాయణ. నారాయణుడు మాత్రమే స్వతంత్రుడు, జీవి స్వతంత్రుడు కాదు. కాబట్టి ఆ జీవి నా సొంతంగా నేను నా స్వతంత్రతతో నేను రాసుకుంటాను పెట్టుకుంటాను అంటే సరిపోదన్నమాట. అతను
తన సొంతంగా రాసుకోలేడు, ఏదో సిద్ధాంతాన్ని సృష్టించుకోలేడు. సో అది సరిగ్గా ఉండదు. ఎందుకంటే నారాయణుడు ఒక్కడే స్వతంత్రుడు, ఆయన అపౌరుషేయ, ఆయనకి ఏమాత్రం లోపాలు లేవు. ఈ 4 లోపాలు నారాయణుడికి కానీ భగవంతుడికి కానీ లేవు. అందుకనే మనం భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. అందుకే అది పర్ఫెక్ట్. ఎందుకంటే పర్ఫెక్ట్ సోర్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ జ్ఞానం. సో ఆ జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోవాలని భగవంతుడే పరంపరను సృష్టించాడు. మనం సృష్టించుకోలేదు ఈ పరంపరని. భగవంతుడే ఈ 4 పరంపరల్ని సృష్టించాడు. ఈ 4 పరంపరల ద్వారా మనం ఈ వైదిక జ్ఞానాన్ని స్వీకరించాలి కలియుగంలో. ఆ విషయాన్ని కూడా మనకు పద్మపురాణంలో ఉందన్నమాట. సో మనం ఇవన్నీ జ్ఞానం అంతా ఉందన్నమాట ఈ విషయాలు. సో నెక్స్ట్ వెళ్దామంట. నమే సవ పరాయంతి బ్రహ్మన్ అనశనాదమి పిబతోచ్యుత పీయూషం తద్వాక్య అబ్ది వినిశ్రుతం. సో 26వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే చాలా మంచి శ్లోకం. ఇక్కడ చూడండి, పరీక్షిత్ మహారాజ్ ఇప్పుడు చెప్తున్నాడు. ఫస్ట్ ప్రశ్నలు అడిగేశాడు. తర్వాత నేను అడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం ఇవ్వండి. నేను అడగలేకపోయినా ఏమైనా ముఖ్యమైన విషయాలు ఉంటే అవి కూడా మీరు చెప్పేసేయండి. ఎందుకంటే మీరు మహామునులు, నేను మీకు శరణాగతులయ్యాను, మీరు బ్రహ్మదేవుడితో సమానం, మీరు పరంపరలో ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు. అలాగే మీరు ఇలా అనుకోకండి ఎప్పుడు ఏమాత్రం కూడా, నేను ఇప్పటివరకు తినలేదు తాగలేదు. ఎందుకంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఫాస్టింగ్ కదా, అంటే ఏం తినట్లేదు తాగట్లేదు, నిద్ర కూడా లేదు. ఇప్పుడు మొత్తం 7 రోజులైనా తినకుండా నీళ్ళు కూడా పచ్చి నీళ్ళు కూడా రాకుండా, అంటే పడుకోకుండా కూడా ఆయన వింటున్నాడు. కాబట్టి మీరేం అనుకోకండి, నేనేం తినట్లేదు తాగట్లేదు కదా, నేను అలసిపోయాను అనుకోకండి, నాకు వినే శక్తి లేదు అనుకోకండి. ఎందుకంటే నేను ఇక్కడ పిబతోచ్యుత పీయూషాం, అచ్యుత పీయూషం అంటే కృష్ణుడి యొక్క అమృతం. పీయూషం అంటే అమృతం, అచ్యుత అంటే కృష్ణుడు, పిబతో అంటే తాగుతున్నాను. నేను కృష్ణామృతాన్ని తాగుతున్నాను కనుక నాకు అస్సలు అలసట అనేదే లేదు. నాకు ఏమాత్రం శక్తిహీనుడిని కాదు నేను. నాకు ఏమాత్రం ఇంకా నాకు ఉత్సుకత అలాగే ఉంది. ఇంకా తెలుసుకోవాలని నా ఉత్సుకత పెరిగిపోతుంది కృష్ణుడి గురించి. మీరు తప్పకుండా ఆపకండి, మీరు ఇలా ఆలోచించకండి నేను అలసిపోయాను అనుకొని, మీరు చెప్తూనే ఉండండి భగవంతుడి యొక్క కథ అని భాగవతం అని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో ఇది అన్నమాట ముఖ్య గొప్పతనం. భగవంతుడి గురించి ఎప్పుడైతే మనం ఇది చర్చించుకుంటామో, ఇలా భగవంతుడి విషయాలు, ఇది అమృతంతో సమానం. దీనికి 2 అర్థాలు. ఒకటి ఏంటంటే ఇలా మనం మొత్తం భౌతిక విషయాలకి, భౌతిక దేహానికి, భౌతిక అన్ని ప్రపంచానికి అతీతంగా మనము ఆ సమయంలో జీవించగలం. ఎప్పుడైతే మనం భగవంతుడి కథ శ్రవణం చేస్తున్నామో సంపూర్ణంగా మగ్నమయ్యి, అప్పుడు యాక్చువల్లీ మనము అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అవునా, అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందుకే కదా మీరు డైలీ కథ వింటారు, భాగవతం కథ ఎందుకు వింటున్నారు? లేకపోతే ఎందుకంటే మీకు సమ్ బెనిఫిట్ యు ఆర్ గెట్టింగ్, సమ్ స్పిరిచువల్, సమ్ భక్తి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, మీకు అది లాభం అవుతుంది. అందుకే కదా మీరు వింటున్నారు. అందుకే నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఈ భాగవతం చదివి దీన్ని అర్థం చేసుకోవడం, ఇది వినడం, అలాగే ప్రచారం చేయడం, దీని ద్వారా కూడా నేను కూడా నా భక్తిలో పురోగతి చెందడానికి అది దోహదపడుతుంది. వేరే కారణం ఏం లేదు. ఇంకా ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు, ఇది ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు, అలా ఎవరైతే కృష్ణుడి కథలో, అచ్యుత కథలో సంపూర్ణంగా మగ్నమై ఉన్నారో వారికి ఏ భయం ఉండదంట. అంతే కదండి. అందుకే కూడా అమృతం అంటే అన్నిటికన్నా భయం ఏంటి? ఒక మనిషికి అన్నిటికన్నా ఎక్కువ భయం, పెద్ద భయం ఏంటి? చావు. అంతకన్నా పెద్ద భయం ఏం లేదు. అవునా? సో మరి ఇక్కడ మనం అమృతం అంటే ఏంది? మీకు మృత్యు నుంచి కూడా మీకు మృత్యు అనేది ఉండదు. అవునా? సో మనం ఎప్పుడైతే భాగవతం చదువుతున్నామో, వింటున్నామో, అప్పుడు మనం ఇలా మగ్నమై ఉన్నప్పుడు భగవంతుడి శ్రవణంలో ఒకవేళ మనం చనిపోయినా కానీ మనం భగవద్ధామానికి చేరుకుంటాం. అవునా? కనుక మనకి ఏ భయం అవసరం లేదు. ఎందుకు భయం ఏంటంటే చావు ఉందని కాదు, చావు తర్వాత ఎక్కడికి వెళ్తామనే భయం. ఎక్కడ ఏ కుక్కో పిల్లి శరీరం దొరకదు కదా అని. లేకపోతే మళ్ళీ మనిషి శరీరం దొరికినా అదొకటి, మళ్ళీ ఇంకొక జీవితం, మళ్ళీ జన్మ, మృత్యు, జరా, వ్యాధి. అవునా? ఇవన్నీ అనుభవించాల్సిందే. దుఃఖాలు, 3 దుఃఖాలు 3 క్లేశాలు, 4 దుఃఖాలు 3 క్లేశాలు, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక క్లేశాలు, అవి ఈ భౌతిక ప్రపంచం అన్నాక ఉండాల్సింది. సో మళ్ళీ అది మనకు మళ్ళీ భక్తి ఇలా పాటించుకోవడానికి ఛాన్స్ దొరుకుతుందో తెలియదు. కొంతమంది అనుకుంటారు మెల్లిగా చేద్దాంలే, కొద్దిగా ఈ జన్మలో, వచ్చే జన్మలో కొద్దిగా కంటిన్యూ చేద్దాం. చెప్పారు కదా ఆల్రెడీ, కొద్దిగా భక్తి చేసుకుంటే చాలు, మినిమం నెక్స్ట్ లైఫ్ హ్యూమన్ లైఫ్ గ్యారంటీడ్ అని, నెక్స్ట్ కనీసం మనిషి జన్మైనా దొరుకుతుందని చెప్పారు కదా ఆల్రెడీ ప్రభుపాల వారు, శాస్త్రాల్లో ఉన్నాయి కదా. ఇంకే నెక్స్ట్ జన్మ మంచి దొరుకుతుంది అంటున్నారు. మరి శ్రీమతాం శుచీనాం శ్రీమతాం గేహే,
మంచి ఇంట్లో జన్మిస్తామంట, పెద్ద పరివారంలో జన్మిస్తామంట, మరి ఇంకేంటి అంతగా కంగారు పడేసి ఇప్పుడే మొత్తం భక్తి ఇప్పుడే శుద్ధ భక్తులు అయిపోవాలి ఏంటి ఈ యొక్క జన్మలోనే అంటే, అవునండి మీకు ఫెసిలిటీస్ దొరుకుతాయి, మీకు ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఎలా ఛాన్స్ దొరికిందో అప్పుడు కూడా అలా ఛాన్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఎలా మీరు అలా ఆలోచిస్తున్నారో మేబీ నెక్స్ట్ లైఫ్ అని, అప్పుడు కూడా నెక్స్ట్ లైఫ్ అని ఆలోచించుకోవచ్చు కదా. స్వీకరిస్తారో లేదో ఎవరికి తెలుసు. అందుకనే మనము జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనించాలి. ఏంటంటే ఇలా మనకు తెలీదు, మనం లాస్ట్ లైఫ్లో కూడా ఇలాగే వేస్ట్ చేస్తామేమో, ఎవరికి తెలుసు. మనం ఇలా ఎన్ని లైఫ్లు వేస్ట్ చేస్తామో మనకు తెలీదు. మనం అనుకుంటున్నాం ఈ లైఫ్లోనే అయిపోవాలంటే శుద్ధ భక్తులు, ఇప్పుడు కొద్దిగా చేద్దాంలే భక్తి, తర్వాత నెక్స్ట్ లైఫ్లో చేసుకుందామని. గ్యారంటీ లేదండి నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ మీరు భక్తి తీసుకుంటారు చేస్తారనేది, ఎవరికి తెలుసు ఏం జరుగుతుందో. అందుకనే మనం ఇప్పుడున్న సమయంలో వీలైనంత మటుకు కృష్ణ భావనామృతంలో ఉండాలి. సో అందుకని మనం నిత్యం భాగవత సేవ, మనం అలా 7 రోజులు భాగవత సప్తాహ చేసి క్లోజ్ చేసాము బుక్. కొంతమంది అలా భాగవత సప్తాహ అనేసి జీవితంలో ఎప్పుడూ వినరు భాగవతం, ఆ 7 రోజులు మాత్రం వింటారు, ఇంకా సరిపోయింది అనుకుంటారు జీవితానికి. అలా కాదు, సరే అస్సలు వినకుండా ఉండడం కన్నా అది బెటర్ ఏమో, ఓకే. కానీ మన పద్ధతి ఏంటంటే నిత్యం భాగవత సేవయ, అది మనం నేర్చుకుంటాం భాగవతంలో. అందుకే ఇంకా అలా కాకుండా ఇలా పరంపరలో ఇలా జ్ఞానాన్ని కూడా మనం చెప్పుకున్నాం కదా, సిస్టమేటిక్గా మొదటి స్కందం, మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం నుంచి తీసుకొని మనం చదువుకుంటూ వెళ్తున్నాం. అలాగే మనం లాస్ట్ స్కందం, లాస్ట్ శ్లోకం వరకు వెళ్దాం, అదే మన టార్గెట్. ఎందుకంటే ప్రభుపాద అలా నేర్చుకోమని, అలా చదువుకోమని చెప్పారు. మీరు ప్రభుపాద వారి నుంచి నేర్చుకోవాలి. ప్రభుపాద వారు ఎలా చెప్పారు మనకి భాగవతాన్ని, ఇలా 7 రోజులు చెప్పేసి బంద్ చేశారా? లేకపోతే ఏదో ఒక మంచి టాపిక్ తీసుకొని రాసలీల గురించో, లేకపోతే ఏదో ఒక మంచి లీల గురించి తీసుకొని, లేకపోతే ఏదో ఒక మంచి టైటిల్ తీసుకొని దాని గురించి వారం దినాలు 10 దినాలు చెప్పేసి కూర్చున్నారా? అరే ఇవన్నీ శ్లోకాలన్నీ చెప్తే ఎవడింటాడు, లేకపోతే ఇంత తత్వాలు చెప్తే ఎవరింటారు అని అనుకున్నారా ప్రభుపాద వారు? అనుకోలేదే. ప్రభుపాద వారు మీరు లెక్చర్లు వినండి, ఎన్ని లెక్చర్లైనా చూడండి, అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి మ్యాక్సిమము. కానీ ప్రభుపాద వారు మ్యాక్సిమం లెక్చర్స్ భాగవతం మీదే ఉన్నాయి. అందులో కూడా ఒక్కొక్క శ్లోకం ఫస్ట్ నుంచి లైన్గా ఉంటాయి. మీరు చూస్తే అంటే కొన్ని శ్లోకాలు ఇవ్వలేకపోయారు ప్రభుపాద వారు, అంటే ఆయన జీవితంలో కాలంలో ఎన్ని ఇవ్వగలిగితే అన్ని లెక్చర్స్ ఇచ్చారు. కానీ మీరు చూస్తారు అందులో ప్రభుపాద వారు అలా ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించే వారాలు చెప్పుకోవడం క్లాసు, ఇంకా మళ్ళీ రెగ్యులర్ భాగవతం క్లాస్ చెప్పకుండా ఓన్లీ అలా టాపిక్ వైజు ఏదో ఇంట్రెస్టింగ్ మసాలా టాపిక్ అనమాట, రాసలీల కానీ లేకపోతే అలాంటి ఏమైనా టాపిక్స్, ఏదైనా ఫైట్, మంచి ఫైట్ ఉన్నది, లేకపోతే రొమాంటిక్ స్టోరీ ఉన్నది, అలాంటి చాలా స్టోరీస్ ఉంటాయి ఇక్కడ భాగవతంలో. అలాంటివి తీసుకొని వాటి గురించే వర్ణించడం అది సరైన పద్ధతి కాదు. ప్రభుపాద వారు మనకి అలా నేర్పించలేదు, మనకి ఎప్పుడు అలా చెప్పలేదు కూడా. మనం అలా టాపిక్ వైజ్ కూడా సందర్భానుసారంగా మనం చదువుకుంటాము, వింటాము, మంచిదే అది. ఈరోజు సపోజ్ ఈరోజు జన్మాష్టమి అంటే కృష్ణుడి గురించి మనం వింటాము, అలా ఇప్పుడు రాధాష్టమి అంటే రాధారాణి గురించి మనం వినాలి, మంచిదే. దాని ద్వారా మనం ఇంకా మనం కృష్ణ కాన్షియస్, ఇంకా ఆ రోజు ఆ యొక్క పర్సనాలిటీ కానీ భగవంతుడిని కానీ ఇంకా మనం ధ్యానించుకోగలం, అది ఉపయోగపడుతుంది, చాలా మంచిది. కానీ మిగతా సమయాల్లో మరి రెగ్యులర్ నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు భాగవత సేవ అనేది ఉండాలి. దాంతోపాటు మీరు అప్పుడప్పుడు ఇలా సందర్భానుసారంగా అది కూడా భాగవతం నుంచి మనం చర్చించుకోవచ్చు, అన్ని విషయాలు ఉంటాయి భాగవతంలో. కానీ ఈ సిస్టమేటిక్ స్టడీని ఎప్పుడు కాంప్రమైజ్ చేసుకోకూడదు మనం జీవితంలో. ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ శ్లోకం నుంచి సిస్టమేటిక్ నేను ముందు కూడా చూశాను చాలా, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడ నాకు కనిపించలేదు. యూట్యూబ్లో మామూలుగా మనం టెంపుల్స్లో అంటే రెగ్యులర్గా డైలీ భాగవతం లైన్గా సీరియల్ ఆర్డర్లోనే చదువుకుంటూ అంటే చర్చించుకుంటూ వెళ్తాం. కానీ నేను యూట్యూబ్లో అట్లా ఎవరు పెట్టినట్టు కనిపించలేదు నాకు. అందరూ టాపిక్ వైజ్ చేస్తున్నారు క్లాసెస్. అందుకే నాకు ఒక డివోటీ రసరాజ్ గోప్రభు రిక్వెస్ట్ చేశారు, ప్రభుజీ మాకు ఇలా సిస్టమేటిక్గా ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్యాంటో నుంచి సిస్టమేటిక్గా శ్లోకా వైజ్ అన్నీ చర్చించుకుంటూ ప్రభుపాద పర్పట్స్వి. ఎందుకంటే మనకు స్టోరీ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే పరంపరలో మన ప్రభుపాద వారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన తన తాత్పర్యంలో రాశారు. రేపు చాలామంది అంటారు, ప్రభుజీ మనకు ప్రభుపాద వారు ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు, నేను ప్రభుపాద ఉన్నప్పుడు సమయంలో నేను పుట్టలేదు అంటే, ప్రభుపాద వారు అన్నారు నేను ఎల్లప్పుడూ ఉంటాను, నా బుక్స్ రూపంలో, నా పుస్తకాల రూపంలో, నేను తాత్పర్యాల రూపాల్లో, నా వాణి ద్వారా నేను ఎప్పుడూ మీతో పాటు ఉన్నాను. మీరు ప్రభుపాదులు మీతో పాటు ఉండాలి అనుకుంటే, మీరు ప్రభుపాదులు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటే ఆయన తన పుస్తకాల్లో రాసేశాడు. ప్రభుపాద వారు చాలాసార్లు చెప్పాను, నేను ఏం చెప్పాలనుకున్నాను నేను అంత పుస్తకాల్లో రాసేసాను. సో మీరు నా పుస్తకాలు చదవండి, నేనేం చెప్పాలనుకుంటే మీకు తెలిసిపోతుంది. సో మనం ప్రభుపాద ద్వారా ఇస్కాన్లో ఉన్నాము, ప్రభుపాద ద్వారా ఏం ఉద్దేశించి ఆయన యొక్క శిక్షణలు ఏమంటే తెలుసుకోవాలంటే మనం ఆయన తాత్పర్యాలు చదువుకోవాలి. ఓన్లీ లీలలు స్టోరీస్ తెలుసుకుంటే సరిపోవు కదా.
అందుకే మనము ఈ భాగవతం చదువుతున్నప్పుడు దాంట్లో ఉన్న స్టోరీసు ఆటోమేటిక్గా మనం చదువుకుంటూ వెళ్తాము. దాంతోపాటే ఈ తాత్పర్యాల్లో ఉన్న ఇలాంటి మంచి మంచి గోల్డెన్ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ వెళ్తాం. తత్వాలు కానీ లేకపోతే ఎన్నో విషయాలు మన ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించి కూడా. సో ఇంకో 2-3 శ్లోకాలు చూసుకొని ముగిద్దామంట, మనకు టైం అయిపోతుంది. సూత ఉవాచ స ఉపామంత్రితో రాజ్ఞా కథాయామితి సత్పతే బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది. ఇప్పుడు సూత గోస్వామి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇలా ఇప్పటివరకు పరీక్షిత్ మహారాజు తన ప్రశ్నలు అడిగాడు, అలాగే సుఖదేవ్ గోస్వామికి ప్రోత్సహిస్తున్నాడు కూడా, నాకు చెప్పండి, తెలియజేయండి. ఆయన ఒక ఉత్సుకత కూడా ఆయన తెలియచేస్తున్నాడు, ఆయన ఒక ఇంట్రెస్ట్ కూడా. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి ఇలా ప్రశ్నలు విని ఇతని చేతన, పరీక్షిత్ మహారాజు యొక్క చేతన, ఉత్సుకత ఉన్న ఆయన యాటిట్యూడ్ చూసి ఎంతో ప్రసన్నుడయ్యాడంట. సరే ఇతనికి నేను తప్పకుండా ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నీ మళ్ళీ భగవంతుడికి సంబంధించినవి కనుక అలా మళ్ళీ భగవత్ చర్చ అనేది జరుగుతుంది, భగవంతుడికి సంబంధించినవి. సో శ్రీమద్ భాగవతం అనేది ఇలా భక్తుల మధ్య చర్చ జరుగుతుంది. ఇక్కడ అందుకే రాశారు బ్రహ్మరాతో భృశం ప్రీతో. బ్రహ్మరాతో అని ఎవరిని అన్నారంటే శుకదేవ్ గోస్వామి, ఎందుకంటే ఆయన కూడా భగవంతుడి చేత రక్షించబడ్డాడు. అలాగే విష్ణురాతేన సంసిది. విష్ణురాత అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ మహారాజు గర్భంలోనే భగవంతుడు రక్షించాడు. అలా ఇద్దరు భగవంతుడి చేత రక్షించబడ్డ శుద్ధ భక్తులు ఇద్దరు ఇప్పుడు చర్చించుకుంటున్నారు భాగవతం. ఇలా భాగవతం భక్తుల మధ్య చర్చించుకున్నప్పుడు అది ఎంతో బాగా, ఇంకా దాని యొక్క ఇద్దరికి ఫలితం బాగా దొరుకుతుందన్నమాట. ఎంతో ఆనందాన్ని ఇద్దరూ అనుభవిస్తారని ఇక్కడ రాశారు. అందుకని భాగవతంలో ముఖ్యమైన విషయం భక్తి, భగవంతుడి యొక్క విషయాలు. ఇందులో బ్రహ్మజ్యోతి గురించి లేదు. ఇప్పుడు మనం ఈశోపనిషత్తు కూడా చర్చించుకుంటున్నాం. అలా ఉపనిషత్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో మనం ఒక్క ఈశోపనిషత్తు చూసుకుంటున్నాం. అందులో ఎన్ని లీలలు ఉన్నాయి? అక్కడ ఏం లీలలు లేవు. ఈశోపనిషత్తులో మంత్రాలు ఉన్నాయి, అన్ని తత్వాలు చెప్తున్నాయి అంతే. ఆ మంత్రాల్లో కూడా మీకు డైరెక్ట్గా కృష్ణుడి, రాముడి పేర్లు ఏం లేవు. అక్కడ ఈశ్వరని, అంటే భగవత్ తత్వం గురించి ఉన్నాయి, కానీ దాన్ని మనం ఎలాగైనా మలుచుకోవచ్చు అనమాట అనువాదాలతో, దాన్ని తాత్పర్యాలతో. అప్పుడు అందుకే శంకరాచార్యులు లాంటి మాయావాదులు, అద్వైతవాదులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కువగా ఉపనిషత్తులు, ఇంకా శృతి అంటే వేదాలు, వీటిపైన ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తారనమాట. ఎందుకంటే అందులో ఎక్కువ భగవంతుడి లీలల గురించి డైరెక్ట్గా ఇవ్వరనమాట. అందుకనే అక్కడ వాళ్ళ యొక్క ఏమంటారు కామెంటరీస్, భాష్యాలతో బ్రహ్మజ్యోతి, ఆ మాయావాద తత్వం అనేది ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ భాగవతం వచ్చేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోలేరు. ఎందుకు అంటే ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడి గురించి వర్ణన ఉంటుంది. భగవంతుడు రూపం లేదని చెప్పలేరు, ఎందుకంటే ఇక్కడ భగవంతుడి రూపం గురించి వర్ణన జరగబోతుంది. వైకుంఠం ఉండదని చెప్పలేరు, ఎందుకంటే వైకుంఠం ఎలా ఉంటుంది, వైకుంఠ వాసులు ఎలా ఉంటారో అనే వర్ణన కూడా రాబోతుంది భాగవతంలో. సో అందుకనే శంకరాచార్యులు కూడా ఈ భాగవతం పైన భాష్యం రచించలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, దీని మీద నేను ఎలా భాష్యాన్ని రచించగలను, నా యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది ఇది. సో అందుకనే మనం ఇక్కడ మన సిద్ధాంతం పెట్టలేము, అక్కడ ఉన్న సిద్ధాంతం చాలా స్ట్రాంగ్ అనేసి ఆయన టచ్ కూడా చేయలేదు భాగవతం, అవునా. సో అలా భాగవతం అనేది అలా మాయవాదులు చర్చించుకునేది కాదు, భక్తులు చర్చించుకునేది అనమాట. నెక్స్ట్ లాస్ట్ 2 శ్లోకాలు చూసి వెంటనే ఫినిష్ చేద్దామంట. ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం బ్రహ్మణే భగవత్ ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి నిర్ణయించుకున్నాడు అనమాట. సో అలాగే ఇప్పుడు సూత గోస్వామి చెప్తున్నారు, ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి, సమాధానం ఇవ్వడానికి ఆ బ్రహ్మదేవుడికి ఏదైతే భగవంతుడు భాగవతం చెప్పాడో దాంతో ఆరంభిస్తాడు. ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎలా జరిగింది అనేది నెక్స్ట్ అధ్యాయం రేపటి నుంచి చర్చించుకుంటాం. అది ఎలా ఫస్ట్ మరి బ్రహ్మదేవుడికి ఆ భగవంతుడి దర్శనం కలిగి భగవంతుడి ద్వారా ఈ 4 చతుశ్లోకి భాగవతం అదేంటి తత్వ రూపంలోనే ఉంటుంది, కానీ ఆ విషయాలన్నీ మనము వచ్చే అధ్యాయంలో రేపటి నుంచి చూద్దామంట. అలా ఇప్పుడు చెప్పడం ప్రారంభిస్తాడు అని ఇక్కడ రాశారు. సో శ్రీమద్ భాగవతం అనేది స్వయంగా భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇచ్చిందనమాట, అదే ఇక్కడ రాశారు. యద్యత్ పరీక్షిత్ రిషభః పాండూనామను పృచ్చతి అను పూర్వేన తత్సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా
ఇప్పుడు ఆయన రెడీ అయిపోయాడు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ అడిగిన ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి. ఎందుకు అంటే పరీక్షిత్ మహారాజ్ మంచి ప్రశ్నలు అడిగాడు. ఆయన పాండు యొక్క వంశంలో ఒక మంచి వ్యక్తి, అంటే శ్రేష్టమైన భక్తుడు. అందుకనే ఆయన అడిగిన మంచి ప్రశ్నలు కనుక, సరైన ప్రశ్నలు అడిగాడు కనుక ఇప్పుడు జవాబులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇప్పుడు జవాబు అనేది నెక్స్ట్ శ్లోకం నుంచే స్టార్ట్ అవుతుంది, అది నెక్స్ట్ అధ్యాయం. సో ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి 9వ అధ్యాయం. ఆ అధ్యాయం పేరే ఆన్సర్స్ బై సైటింగ్ ద లార్డ్స్ వర్షన్. చూడండి, చాలా ఆ పేరులోనే మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి, టైటిల్లోనే అర్థమైంది. సమాధానం ఇస్తున్నారు కానీ ఎలా తనకి తోచించి చెప్పట్లేదు ఇక్కడ సుఖదేవ్ గోస్వామి. సైటింగ్ ద లార్డ్స్ వర్షన్, భగవంతుడు బ్రహ్మదేవుడికి ఏం చెప్పాడు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాడు. సో అది మనం రేపు చూద్దామంట. ఇప్పటి వరకు ఓపికగా విన్నందుకు చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీమతి సీతా ఠాకురానికి జై, శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.